జరగబోయే ఎన్నికలలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నా గుర్తు కత్తెర గుర్తు. కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి ఈ ఓటర్స్ మహాశయులకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అధికార పార్టీకి సంబంధించిన ఇటు రాష్ట్ర కేంద్ర పార్టీల గుర్తులు పెట్టుకొని పోటీ చేస్తున్న వాళ్ళు ప్రజల కోరికలను తీర్చి మేము ప్రభుత్వాల నుంచి తగిన ఫండ్స్ తీసుకొస్తున్నామని చెప్పేసి ప్రజల దగ్గర ఓటు అడగడము మంచిదే. కానీ అట్లా కాకుండా కొద్దిమంది ఇప్పుడు డబ్బు, మద్యము లేకపోతే ఇంకో రకమైన ఆశ ప్రజలకు చూపెడుతూ ఓట్లు అడగడం అనేది న్యాయమైనది కాదు. ఒకవేళ తప్పుడు పద్ధతిలో ఇట్లా చేసినట్టయితే ఎలక్షన్ కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలని, ఇక్కడ అబ్జర్వర్స్ను ఉంచాలని చెప్పేసి ఈ మద్యము అట్లాగే డబ్బులు పంపిణీ కాకుండా చూడాలని, న్యాయంగా ఎన్నికలు జరిగేటట్టు చూడాలని చెప్పేసి సిపిఎంఎల్గా నేను కోరుతున్నాను. అట్లాగే నా గుర్తు కత్తెర గుర్తు, కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ మేము ప్రజలతోని ఇక్కడ ఓటర్స్ అందరం కలిసేసి ప్రదర్శన చేయడం జరిగింది. ప్రదర్శన బాగా జరిగింది, మంచి స్పందన ఉంది. ఓటర్స్ కానీ వీళ్ళందరూ కూడా మంచి స్పందన ఉంది. నేను భారీ మెజార్టీతో గెలుస్తాననేది ఘంటాపదంగా చెప్తున్నాను.